విశాఖను అన్ని రంగాల్లో అభివృద్ధి చేయడానికి సీఎం జగన్ కట్టుబడి ఉన్నారని వైఎస్ఆర్సీపీ నేతలు స్పష్టం చేశారు. నగరంలో ఏపీ ఛాంబర్ ఆఫ్ కామర్స్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఆత్మీయ సమావేశంలో ఎంపీ వైవి సుబ్బారెడ్డి, మంత్రి బొత్స సత్యనారాయణ, విశాఖ వైఎస్ఆర్సీపీ ఎంపీ అభ్యర్థి బొత్స ఝాన్సీ పాల్గొన్నారు. వ్యాపార పారిశ్రామికవేత్తలతో ఇంటరాక్షన్ నిర్వహించారు. అన్ని విధాలా సహకారం అందిస్తామని హామీ ఇచ్చారు. గౌరవ ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు రీసెంట్గానే మరి డాక్యుమెంట్ రిలీజ్ చేశారు, విజన్ విశాఖ. దానిలో మనకుండే ఇది కాస్మోపాలిటన్ లాగైతే ఇది రానున్న రోజుల్లో ఖచ్చితంగా విశాఖపట్నం డెవలప్ అవుతోంది. గ్రోత్ హబ్ సిటీగా కూడా ఈరోజు నీతి ఆయోగ్ లాంటి దాంట్లో కూడా మనకి ఇవ్వటం జరిగింది. ఇండియాలోనే నెంబర్ 4 ప్లేస్లో ఈరోజు మనకి విశాఖపట్నాన్ని ఐడెంటిఫై చేసి ఇవ్వటం జరిగింది. నిన్న మేనిఫెస్టో రిలీజ్ చేసిన దాంట్లో కూడా ఒక అంశంగా తీసుకున్నారు. దాంట్లో మన అదృష్టం ఇక్కడ ఏవైతే ఈ స్టేట్లోని 3 కూడా క్యాపిటల్స్ రావాలని దాన్ని పెట్టుకున్నదో, అటు పరిపాలనా రాజధానిగా మనకు రావడానికి, అడ్మినిస్ట్రేటివ్ క్యాపిటల్గా రావడానికి విశాఖపట్నాన్ని కూడా అజెండాలో ప్రధాన అంశంగా తీసుకొని ఈరోజు మనకి ఇస్తున్నారంటే మనమందరం కూడా అది వచ్చినప్పుడు ఆటోమేటిక్గా ఈరోజు మనకు కావాల్సినవన్నీ ఆల్ హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్స్ ఇక్కడ ఉంటాయి. ఏదైనా మీకు సొల్యూషన్ కావాలంటే ఇమ్మీడియట్గా చేయడానికి అవకాశం ఉంటుంది. పారిశ్రామికంగానే కాకుండా అన్ని విధాల విశాఖపట్నం అభివృద్ధికి మా ప్రభుత్వం ఎట్లా కట్టుబడి ఉందనే దానికి గత 2 సంవత్సరాల నుంచి విశాఖపట్నంలో జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాలు, ఏ విధంగా విశాఖపట్నం నగరం టూరిజం ప్రకారంగా ఇండియాలోనే వన్ ఆఫ్ బ్యూటిఫుల్ సిటీగా ఉందో. మామూలుగా ఇదివరకైతే సిటీ ఆఫ్ డిస్నీ అని అంటారు, ఇప్పుడు దాన్ని మన ఆంధ్రప్రదేశ్కి కాకుండా సౌత్ ఇండియాలోనే సిటీ ఆఫ్ డిస్నీగా చేసే కార్యక్రమానికి మా ప్రభుత్వం కట్టుబడి ఉంది. దానికి అన్ని విధాల టూరిజం ఇండస్ట్రీనే కాకుండా మిగతా ఇండస్ట్రీస్ కూడా అనుకూలంగా అన్ని పరిస్థితులు చేసే విధంగా కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు చర్యలు తీసుకునే కార్యక్రమం చేస్తున్నారు. ఇప్పటి వరకు మీకు అందరికీ తెలిసిందే, విశాఖపట్నం పోర్ట్స్ ఉండటం వల్ల ఆల్రెడీ మనకు 2 పోర్ట్స్ ఇక్కడ ఉన్నాయి. 1 more port is coming up at శ్రీకాకుళం, మూలపేట పోర్ట్. సో లాజిస్టిక్స్ ఇండస్ట్రీకి వాస్ట్ పొటెన్షియల్ ఉన్న సెంటర్ విశాఖపట్నం. ఆల్వేస్ రోడ్వేస్, రైల్వేస్, ఎయిర్వేస్, సీవేస్, ఆల్వేస్ ఆర్ వెల్ కనెక్టెడ్ సిటీ విశాఖపట్నం. టాప్ మోస్ట్ వరల్డ్ క్లాస్ ఒక ఆడిటోరియం ఇక్కడ స్పోర్ట్స్ కాంప్లెక్స్ కట్టాలని, వాళ్ళని ఎంకరేజ్ చేయాలని, వాళ్ళకి చేయాలనేది ఆ విజన్ డాక్యుమెంట్లో ఉంటుంది. యూ కెన్ సీ దాంట్లో ఉంటుంది విజన్. అది సెక్టర్ వైజ్ ఆల్ సెక్టర్స్ని ఈ విశాఖపట్నాన్ని వరల్డ్ క్లాస్ సిటీగా చేయాలన్నప్పుడు నాట్ ఓన్లీ ఒక సెక్టార్తో మనం వెళ్తే రాదు, అని ఆల్ ఆస్పెక్ట్స్ అన్నీ కలిపి కాంప్రహెన్సివ్గా చేస్తేనే ఆ విజన్ వస్తేనే అది వరల్డ్ క్లాస్ సిటీ అవుతుంది. లేనప్పుడు ఎలా అవుతుంది? లేదా మన మామూలుగా ఆంధ్రప్రదేశ్లో విశాఖపట్నం అవుతుంది. పవరు, వాటరు, ల్యాండ్, ఈ 3 ఇండస్ట్రీకి వచ్చి చాలా అవసరం అట్ ప్రజెంట్లో. ఈ 3 మీద గవర్నమెంట్ వచ్చి ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకోవాలి, ప్రత్యేకంగా ఇన్వాల్వ్ అవ్వాలి. దానికోసం ఆలోచన చేసినప్పుడే ఇండస్ట్రీ సర్వైవ్ అవుతుంది. అది కాస్త బేసిక్ అవన్నీ కూడా దాని మీద గవర్నమెంట్ ఆలోచన చేస్తుంది. డెఫినెట్గా మీ తరపున మేము వచ్చి అందరం కూడా మీరు ప్రాపర్ రిప్రజెంటేషన్ ఇస్తే ప్రాపర్ ఫారంలో నుంచి అవి తీసుకెళ్ళి దాని గురించి ఇన్వాల్వ్ అవుతామనేది మీకు నేను ఎక్స్పీరియన్స్ ఇస్తున్నాను. మా నమ్మకం నువ్వే జగన్, మా నమ్మకం నువ్వే జగన్, మా నమ్మకం నువ్వే జగన్.